స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 3/4 కప్పు పాలు 1 కప్పు మిల్క్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని అలా మిక్స్ చేస్తూ ఒక 10 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత ఆ కోవా అనేది సపరేట్ అవుతుంది. అలా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అలా చల్లారించిన కోవాలో 1/2 కప్ మైదా తీసుకుని 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒక ముద్దలా చేసుకోవాలి. కొద్దిగా గట్టిగా వచ్చినట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ పాలను వేసి కలుపుతూ 1 స్పూన్ నెయ్యిని వేసి ఆ ముద్దను తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాకానికి మనం 1.5 కప్ షుగర్ వేసుకుని అందులో 1.5 కప్ వాటర్ వేసి బాయిల్ అవ్వనివ్వాలి. అలా బాయిల్ అయిన సిరప్లో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి 1 స్పూన్ లెమన్ వాటర్ వేసి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ చేయాలి. అలా బాయిల్ అయిన సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా ముద్దని చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుని పక్కకు ఉంచుకోండి. కడాయిలో ఆయిల్ వేసి మీడియం హీట్ వచ్చేంత వరకు హీట్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఆయిల్లో వేసి 5 మినిట్స్ ఉంచేయండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత రొటేట్ చేస్తున్న వీడియోలో చూపిస్తున్న విధంగా రొటేట్ చేయండి. అలా చేసి ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన బాల్స్ని తీసి షుగర్ సిరప్లో వేసి 2 అవర్స్ నాననిచ్చి డిష్ అవుట్ చేసేయడమే. ఎంతో రుచికరమైన కోవా గులాబ్ జామ్ రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి వాళ్ళ కాంప్లిమెంట్స్ తీసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.